అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రస్తుతం మంగ్లీ గురించి ప్రచార మాధ్యమాలలో మరియు సోషల్ మీడియా వేదికగా అసలు ఎక్కడ ఏది ఓపెన్ చేసినా మంగ్లీ మంగ్లీ మంగ్లీ. అసలు మంగ్లీ పాత్ర ఉందా లేదా, మంగ్లీకి సంబంధం ఎంతవరకు ఉన్నది లేదా, ఎవరెవరు ఈ ఎక్కువ వ్యాపారం చేశారు, దీంట్లో కలెక్ట్ చేసింది ఎవరు, ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఏమిటి అని పూర్వపరాలు పరిశీలించాలనే ఉద్దేశంతోనే మా యొక్క బంజారా కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు మరియు సంఘాన్ని నడిపిస్తూ వివిధ సందర్భాల్లో జైలు పాలై దఫాలుగా వందల సార్లు అరెస్ట్ అయిన ఒక వ్యక్తి మోతిలాల్ నాయక్ దేవరకొండ సింగరేణి కాలనీలో ఉంటున్నారు. చాలా సంతోషం. ఈ మధ్య కూడా కొన్ని టీవీలలో పోయి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క మంగ్లీ వ్యవహారం విషయంలో. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే తర్వాత మనం చర్చించుకునేటప్పుడు మీకు అర్థమయ్యేటట్టు విశదీకరించి చెప్పాలని మేము మాట్లాడుతున్నాం. అయ్యా, దయచేసి మీ గురించి మీరు ఏమిటని మీ గురించి కొంచెం ముందు చెప్పండి, తర్వాత మంగ్లీ గురించి మాట్లాడతాం. అందరికీ నమస్కారం. పవర్ కోటేశ్వరరావు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదములు. నా పేరు కుర్ర మోతిలాల్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. సార్ అన్నట్టుగా మనం గత 15-20 రోజుల నుంచి బంజారా గిరిజన యువతి సింగర్ మంగ్లీబాయిపై వస్తున్న ఆరోపణలు మాత్రమే. అది కేవలం కుట్రపూరితంగా వస్తున్న ఆరోపణలు, బురద జల్లనికి మాత్రమే. అది ఇప్పటికే మనం చూస్తూ ఉన్న మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు ఆమెపై కుల వివక్షతోటి కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో భాగంగా ఆమె కుటుంబ సభ్యులు ఈరోజు బలైపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్న చట్టం, పోలీస్ అధికారులే ఆమె పాత్ర ఎటువంటి పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆమె నిర్దోషి అని చెప్పేసారు, ఆమె పాత్ర లేదని చెప్పేసారు. అయినా కానీ కొంతమంది కావాలని వ్యక్తిగతంగా తీసుకొని కొంతమంది మరి కళాకారులు కానీ, కొంతమంది మీడియా కానీ, కొంతమంది వ్యక్తులు కానీ రాజకీయ లబ్ధి కోసం కానీ, కొంతమంది మీడియా ఫేమ్ కోసం కానీ ఇవన్నీ మళ్ళా తెర మీదకి తెస్తున్నారు. మంగ్లీ 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 అనుకుంటా. అరే, చట్టమే నిర్దోషి, మంగ్లీకి ఎటువంటి పాత్ర లేదని చెప్పేసింది. మీరెవరు నాయన మళ్ళా దానికి రిపీట్ చేస్తున్నారు? అసలు ఇష్యూ ఏంది, సంబంధం ఏంది, అసలు బాధితులు ఎవరు, మీరెవరు, మీరు చెప్పడానికి ఎవరు? ఈరోజు మా ప్రాంతంలో బాధితులు బాధితపడ్డారు. మరి వాళ్ళకి న్యాయం చేయాలని గత 8 నెలల నుంచి మనం సోషల్ మీడియాలో కానీ లేకుంటే సంబంధించిన అధికారుల దృష్టికి కానీ మనం తీసుకోబోయినాం, మొరబెట్టుకున్నాం. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకుల దృష్టికి తీసుకోబోయినాం. అయినా కానీ అది ఎటువంటి పరిష్కారం కాకుండా అది కోర్టు పరిధిలో వెళ్ళిపోయింది. అది చట్టపరమైన మరి ఆ రోజు మరి ఎవరైతే దోషులు ఉన్నారో మధు నాయక్ కావచ్చు, బాలాజీ నాయక్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తెర మీదకి ఇంకో 2-3 వస్తున్నారు. వాళ్ళని చట్టం శిక్షించి కోర్టు పరిధిలో ఉంది ఆ కేసు. అయినా కానీ కొంతమంది మన బంజారా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు నాయకులని చెప్పుకొని మరి బంజారా కమ్యూనిటీ నాయకులు అయితే నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉన్నా బిడ్డ, మీరు గిరిజన నేతలు మన మంగ్లీబాయిని సినీ ఇండస్ట్రీలో రానియకుండా బ్యాన్ చేయాలని మీరు ఏదైతే ఆ సినీ పరిశ్రమకు పోయి ఫిర్యాదు చేశారో, మీరు గిరిజన నేతగా కాకుండా ఒక జనసేన పార్టీగా పోయి మీరు ఫిర్యాదు చేశారు, ఒక బీజేపీ పార్టీగా పోయి ఫిర్యాదు చేశారు. మీరు గిరిజన నేతగా మంగ్లీని వ్యతిరేకించాలని అనుకుంటే, మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఆ పార్టీని రాజీనామా చేసి ఒక గిరిజన నేతగా రండి దమ్ముంటే. లేకుంటే నేను వస్తా, నిన్ను సవాల్ చేస్తున్న బిడ్డ సంపత్ నాయక్, నువ్వు జనసేన పార్టీ సంపత్ నాయక్, నువ్వు యూనివర్సిటీ నేను ఓయూ జేఏసీ అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, అదే యూనివర్సిటీలో నేను వస్తా, బహిరంగ అక్కడ చర్చిద్దాం, నువ్వు జనసేన పార్టీకి రాజీనామా చేసి రా బిడ్డ, అక్కడ మనం మాట్లాడదాం, మన కుల పెద్దలతో మాట్లాడదాం, అక్కడున్న ఓయూ విద్యార్థులతో మాట్లాడదాం, ఆడ ఉన్న ఓయూ సీనియర్ నేతలు ఉన్నారు, మరి వారి సమక్షంలోనే మనం చర్చలు చేద్దాం. ఈరోజు నువ్వు కావాలని బురద జల్లి వ్యక్తిగతంగా బిడ్డ నువ్వు అరుస్తున్నావు. ఎవరి మీద అరుస్తున్నావు? మంగ్లీ మీదనా? ఒక జాతి బిడ్డ, నువ్వు కూడా ఒక బంజారా జాతికి చెందిన వ్యక్తినే కదా. మరి బంజారా జాతి వ్యక్తిగా నువ్వు వచ్చి మాట్లాడు దమ్ముంటే, జనసేన పార్టీకి నువ్వు రాజీనామా చేసి రాను దమ్ముంటే, అదే ఓ యూనివర్సిటీలో కూర్చుందాం, జాతి పెద్దల సమక్షంలో కూర్చుందాం, అప్పుడు చర్చిద్దాం, మరి మంగ్లీ గురించి చర్చిద్దాం. ప్రభుత్వమే, అధికారులే
మన చట్టమే నిర్దోషి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తెర మీదకి తేవడం అది వ్యక్తిగతంగా నువ్వు తీసుకుంటున్నావు. ఖబర్దార్. అయితే ఒకటి మీ ఆవేదన నాకు అక్కరందన నేను అర్థం చేసుకుంటాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రామాయణం గినిగా మనం ఒక్కసారి తిరిగేసి దాని యొక్క మర్మాన్ని గినిగా అర్థం చేసుకున్నట్టయితే కేవలం ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళ మధ్యనే ఒక రకమైన అంటే అధికారం చేయాలని దూరడంతో వాళ్ళ తల్లులతో వచ్చిన మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఒక అడవికి పోవడం, తర్వాత రకరకాల ఇబ్బందులు పాలవడం అవన్నీ మనం చూసాం. మరి మహాభారతం గునిగా చూసినా కూడా అది ఒక వంశంకి చెందిన వాళ్ళే, ఒక వర్గానికి చెందిన ఒక వాళ్ళ మధ్యనే వచ్చిన ఇది. కానీ నువ్వు సంపద నాయకుని మనం ఏదో వేలెత్తి చూపుతున్నాం, కానీ వాస్తవంగా సంపద నాయకు ఎవడో నాకు తెలియదు. కాకపోతే ఆయన పక్కన ఉన్న అశోక్ రాథోడ్ తెలుసు. ఆయన్ని ఫోన్ చేయాలని పాపం ఆయన మిడి జ్ఞానంతో ఏం మాట్లాడతాడు కూడా తెలియదు. ఆయన్ని నేను నా దగ్గర అశోక్ అని కొడితే 50 మంది నంబర్లు ఉన్నాయి. ఆయన ఏదో ఒక నంబర్ ఆయనతో కూడా నేను మాట్లాడతా. కానీ దయచేసి విఘ్నులారా మీరు సమయస్ఫూర్తిగా ఆలోచించండి. దీంట్లో నిజాలని మనం వెలికి తీద్దాం. కానీ అనవసరంగా ఒక బిడ్డని కానీ ఒక వ్యక్తిని కానీ ఇబ్బంది పెట్టాలని చూడటం అది శోచనీయం, విడ్డూరం. ఎందుకు అంటారా, ఇప్పుడు కుక్క తోక పట్టుకొని సముద్రం ఈదడం అసాధ్యం. ఇప్పుడు ఈ కేసులో కూడా ఎప్పుడు మొదలైంది, లక్షల కోట్లు ఎప్పుడు వసూలు చేశారు, కానీ మంగిలి అనే ఆవిడ ఎప్పుడు ఎంటర్ అయింది అని మనం పరిశీలించినట్టయితే మొదటి నుంచి మంగిలి పాత్ర లేదని సుస్పష్టంగా అర్థమవుతుంది. అందుకాబట్టే పోలీసులు కూడా ఎస్పీ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో, ఐజీ లెవెల్లో వారు కూడా నిశ్చితంగా గమనించి దీంట్లో మంగిలి పాత్ర ఎక్కడ ఉంది ఏమిటని శోధిస్తున్నారు. కానీ మొక్క ఇవ్వంగనేది మోనే వంగదు. ఎప్పుడైనా సరే నువ్వు ఏ మొక్క వేస్తే అదే మొక్క వస్తుంది అంటే నేను అనే నా ఆశ భాష ఏమిటి? అసలు స్టార్టింగ్ మంగిలి పాత్ర ఉందా, లేదా ఈ యొక్క కపట నాటకం వెనక మంగిలి ఉన్నదా, లేదా పైసలు వసూలు చేసే క్రమంలో మంగిలి ఉన్నదా అని ఆలోచించినట్టయితే కాదు, లేదు, లేనే లేదు. ఇది నేను అనటం లేదు. అదే దేవరకొండ సాక్షిగా ఒక బిఎస్ఎన్ఎల్లో ప్రముఖ వ్యక్తి, సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి మా దగ్గర నేను కూడా ₹1 కోటి పైచిలకు వసూలు చేసి ఇచ్చారు. వాళ్ళ గాజీనగర్ తండవాసులే. అదే ఆ గాజీనగర్ తండవాసులు గాజీనగర్ తండ సరౌండింగ్ లో ₹1 ఎక్కువ వసూలు చేసి ఇచ్చారు. ఇది ఎప్పుడు 22, 23లో 23. అయితే ఎప్పుడైనా సరే పైసలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, భోగ భాగ్యాలు అనుభవిస్తారు. ఆ క్రమంలోనే మగిలితో పాట పాడించాలన్నా లేదా ఫోటో దిగా ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పోయి గినిగా రవీంద్ర భారతి ముందు నిలబడితే ½ an hour లో కనీసం 2 లేదా 3 అయినా వస్తారు. సార్ మీరు నాకు తెలుసు సార్ నేను మీ అభిమాని సార్ మీరు కరెంట్ ఆఫీసర్ సార్ ఒక్క ఫోటో దిగుదామంటారు. అంటే ఫోటో దిగినంత మాత్రం నేను ఆయన లంగా ఉండొచ్చు, దొంగ ఉండొచ్చు, హీరో ఉండవచ్చు, లేదా మంచిగా గుణవంతుడై ఉండొచ్చు. కానీ అవన్నీ నాకు అంటే ఒక తప్పు కదా. సరే ఇంకొక విషయం చెబుదాము. అదే ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన 100 కోట్లు అక్రమ మార్గంలో సంపాదించి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీలోపై పైసలు ఇస్తున్న క్రమంలో ఒక ఫోటో దిగిండు. మరి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఆ బురద అంట వెంకటేశ్వర స్వామిని కూడా ఇతను చేసిన తప్పులో ఒక భాగమని మనం చెప్పాల్సిందేనా? ఎంతవరకు న్యాయం అండి? దయచేసి కామన్ సెన్స్తో, సమయస్ఫూర్తితో వాస్తవాలను దీనికి అర్థం చేసుకుందాం నాయన. దీంట్లో దయచేసి ఉద్రేకాలకు లేదా అనవసరంగా ఈ డిస్కషన్ జోలికి పోతే మనం కొట్టుకుంటే 3వ వ్యక్తికి లాభం అవుతుంది. వాస్తవికతను అర్థం చేసుకుంటాం. ఇవాళ పొద్దున చూశానండి, నేను పొద్దున లేచి లేవగానే ఒక మన సెల్ ఫోన్ చేయగానే మంగ్లీ దుబాయ్లో పెట్టుబడి పెట్టింది, మంగ్లీకి సంబంధించి 10 ఎకరాల ల్యాండ్ కర్ణాటక ఎక్కడో. అవన్నీ అవాస్తవాలు సార్, అవన్నీ అవాస్తవాలు. వీళ్ళు కేవలం మీడియా ఫేమ్ కోసమే ఇవన్నీ. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి కదా, ఎటువంటి ఆధారాలు? బాధితులైనా ఉండాలి కదా. బాధితులు లేరు సార్, ఆధారాలు లేవు. ఎటువంటి ఆధారాలు లేకుండా బురద జల్లి అనవసరంగా ఒక గిరిజన యువతిని, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎదిగిన ఒక యువతిని ఈ విధంగా మీరు కించపరిచి అవమానపరిచి పరువు తీస్తున్నారు. మీరు సర్వనాశనం అయిపోతారా? ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఆ అమ్మాయి పరి కావాలని బురద జల్లుతారో సర్వనాశనం అయిపోతారు. ఆధారాలు రావాలి, ఆధారాలు ఉంటే మాట్లాడాలి. బాధితుల తరపున అందరం బాధితుల తరపున న్యాయం చేయనికే మాట్లాడతారు, అన్యాయం ఎవరు చెయ్యరు.
అటువంటి బాధితులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? ఒక్క బాధితులను మీడియా ముందుకు వచ్చి తీసుకొచ్చి మాట్లాడితే మంగ్లీ చేతిలో నేను డబ్బులు ఇచ్చాను అని ఒక బాధితుడు చెప్తే అప్పుడు మాట్లాడండి రా సన్యాసులారా. ఈరోజు మన గిరిజన జాతిలోనే మన వేలుతోనే మన కళ్ళలో పొడుచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు, ఎవరిస్తున్నారు? గిరిజన జాతి గమనిస్తుంది మిమ్మల్ని, గిరిజన జాతి క్షమించదు బిడ్డ, తస్మత్ జాగ్రత్త. అయితే వాస్తవంగా మంగ్లీ మీద నాకు మంచి అభిప్రాయము అంటే నేను నా స్వలాభం గురించి చెప్తున్నా. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మంగాపురం తండా. మంగ్లీ బాయిని మా ఊరుకి రావాలి, ఎందుకంటే మేము తీజ్ ఫెస్టివల్లో మంగ్లీని అక్కడ చూపించాలి, మా యొక్క వైభవాన్ని మా ఊరి మొత్తానికి మంగ్లీ పాడే పాటల గురించి విన్నాం కానీ మంగ్లీని చూపించాలని అనుకున్నాం. కానీ సరే నేను మాట్లాడిన తర్వాత అక్కడ కొన్ని అంటే నాకు అవన్నీ తెలియదు, ఎందుకంటే బౌన్సర్ రావాలి, స్పెషల్గా వెహికల్ ఉంటుంది అని నాకు తెలియదు, ఖర్చులు ఉంటాయి రకరకాలుగా తర్వాత తెలిసింది. అప్పటికి మంగ్లీ అంటే అరే నాకు వద్దురా రాయనని మంగ్లీ అనగానే నేను పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు కేవలం సోషల్ అంటే ఒక సోషల్ కాన్షియస్తో మనం ఒక సద్భావం మంచి వాతావరణంలో ఆలోచించే ఒక వ్యక్తిగా ఒక గిరిజన బిడ్డనే కాదండి, ఎవరైనా తప్పు చేస్తే క్షమి, కానీ తప్పు చేసినట్టుగా నీకు ఆధారాలు దొరికి ఉంటే ఈ పాటికి పోలీసులు కటకటాల్లో నెట్టేవారా కారా? ఇప్పుడు నేను ఒక హోదాలో ఉన్నారు, సరే నా హోదాను చూసి నాకు గౌరవిస్తారు, ఒప్పుకుంటా. కానీ మా తమ్ముడు నాకు తెలియకుండా మా అన్న పెద్ద డిఎస్పీ, మా అన్న పెద్ద పోలీసు సూపరింటెండెంట్ అని 10 మందికి చెప్పుకొని నాకు తెలియకుండా తప్పుడు పనులు చేశాడనుకోండి, దానికి నేను బాధ్యుడా? లేదా ఒక వ్యక్తి 10 కోట్లు సంపాదించి వెంకటేశ్వర స్వామి హుండులో పోయి ఒక వజ్రం ముక్క ఒక 50 లక్షలకు సంబంధించి ఒక వజ్రం పోయి వేస్తున్నప్పుడు ఫోటో దిగిండు అనుకోండి, అంటే సరాసరి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి కూడా దొంగ చేసినట్టు చెప్పగలమా? ఎంతవరకు న్యాయం అండి ఇది? అంటే ఇంతకుముందు చెప్పినట్టు కుక్కతోక పట్టుకొని మన సముద్రం ఈదినట్టు ఉంది వీళ్ళ ప్రేలాపన. అరే భయ్, ఎవడు చూసినా కూడా మంగ్లీ 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 అనేది నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసు వాళ్ళు ఇంతవరకు విడిచిపెట్టేవాళ్ళ లేదా? ఇంకొకటి డీసీపీ కాంతారావు సార్ క్లీన్ చిట్ ఇచ్చేశారు, మరి మంగ్లీకి ఎటువంటి ప్రమేయం లేదని డీసీపీ కాంతారావు సార్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇంకొక విషయం, శివకుమార్ అని ఒక పేరు వస్తుంది. శివకుమార్ మంగ్లీ తమ్ముడు కాదు, మంగ్లీ తమ్ముడు శివకుమార్ ఎవరు? బండి శివకుమార్ అతను వేరే వ్యక్తి, హేమకాంత్ రెడ్డి దొంగ వాళ్ళ పార్ట్నర్ అతను. కానీ వీళ్ళు మళ్ళా తెర మీదకి శివకుమార్ మంగ్లీ తమ్ముడే అంటారు. స్పష్టంగా మీరు తెలుసుకోవాలి, మంగ్లీ తమ్ముడు ఉంటే ఈ పాటికే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటోళ్ళు లేదు. ఒకటి మంగ్లీ తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా, ఎవడి చూడు నువ్వు ఎవడి ఇంట్లో చూడు అన్నదమ్ములు అనగానే ఒకే భాషతో ఎప్పుడు బతకరు. లేదా మంగ్లీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆమె సమాజాన్ని చూసింది కాబట్టి సమాజంలో ఏ విధంగా ఎదగాలనే కోణంతో కష్టపడి ఒక ఆడబిడ్డ అయినా సరే ఒక వ్యక్తిత్వంతో కలిగిన వ్యక్తిగా పైకి వచ్చింది నేను కాదనం. కానీ ఆమెకు ఉన్నటువంటి గుణగణాలు ఒక జాతి గురించి కానీ సమాజం గురించి కానీ ఒక భక్తిభావం కానీ దేనికైనా సరే అదే మొత్తము నడవడిక తమ్ముడికి వస్తుందని మనం చెప్పలేము. తమ్ముడు అనగానే ఒక 20 యుక్త వయసు రాగానే తాగుడుకు అలవాటు అవుతాడు, కొందరు మద్యానికి, కొందరు పేకాటకి, కొందరు రకరకాల జలసలకి పోతారు. కానీ ఆ క్రమంలోనే పైసలు సంపాదించే క్రమంలో రకరకాల మార్గాల్ని తొక్కుతుంటారు. మరి ఆయన తమ్ముడు ఏదో పెద్ద హీరో అని నేను చెప్పట్లేదు, దయచేసి మంగ్లీ తమ్ముడు ఆయనకు ఉన్నటువంటి బ్యాచ్లో తప్పుడు మార్గంలో పోవచ్చు, తిరగొచ్చు. ప్రమేయం లేదు సార్, ప్రమేయం లేదు, కావాలని ఆమె అతని పేరు తీసుకొస్తారు. ఇంకొకటి మధు అనేటోడు దొంగ, మా గ్రామ పంచాయతీ, మా పక్క గ్రామ పంచాయతీ. కానీ మధు అనేటోడు 2-3 సార్లు ఈవెంట్ కోసం మంగ్లీ తమ్ముడిని అప్రోచ్ అయ్యిండు. అదే సవాసంతో, అదే ఫోన్లో మాట్లాడుకొని, అదే సంభాషణతోటి ఆ పరిచయమే ఫోటోల దాకా, వీడియోల దాకా, ఇంటి దాకా వచ్చే వ్యవహారం జరిగింది. ఆ వ్యవహారంలో హేమకాంత్ రెడ్డి, ఒక సుబ్బారావు లాయరు, వీళ్ళందరూ నాడుతున్న నాటకంలో వీళ్ళని బలి చేశారు. అయితే దయచేసి ఇప్పుడు లాయర్లందరికీ సంస్కారవంతమైన నమస్కారం. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. ఎవరైనా సరే చట్టం ఉంటుంది, చట్టం తన పని తాను చేస్తూ పోతూ ఉంటుంది అనుకుంటాం కదా. మరి దీని మీద కేసులు అయినాయి, హైకోర్టు పోయింది, రకరకాల కేసులు అయినాయి. అది కేసులు అయిన తర్వాత ఆ యొక్క చట్టం కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఏదో పోలీస్ వ్యవస్థ కానీ వారి పనులు వాళ్ళు చేస్తూ పోతారు. కానీ మనం విడిచిపెట్టాలి. ఒక ఎత్తు ఏ విధంగా అయితే ఆ విధంగా మానసికంగా, శారీరకంగా, సమాజపరంగా సమాజంలో చిత్రహీనులుగా చిత్రీకరించాలని చూడటం ఇంకెంతవరకు న్యాయం? కాబట్టి
సభ్య జనులారా, నేను ఇవాళ పొద్దున సేకరించిన సమాచారం నాకు అన్యాయం అనిపించింది కాబట్టి ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను. వాస్తవికతను అర్థం చేసుకోండి. మంగళి అనే ఆవిడ ఎవరి దగ్గరైనా పోయి ఇగో ఇట్లా మేము మైక్రో ఫైనాన్స్గా ఇలాంటి వడ్డీకి పైసలు ఇవ్వండి లేదా అని, ఇప్పుడు నేను ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను. నాకు ఇప్పుడు యూట్యూబ్లో దాదాపు 57,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏది సబ్స్క్రైబ్, ఫేస్బుక్లో 65,000, ట్విట్టర్లో ఇక మళ్ళీ దాంట్లో ఏది మన ఇన్స్టాగ్రామ్లో 26,000 మంది ఉన్నారు. మరి వాళ్ళలో ఎవడో ఒకడు నేను చూస్తాను, సార్ నేను మీ ఫ్యాన్ అంటాడు. ఆయన రాగానే ఎక్కడో ఛాయ్ తాపిస్తాడు. ఆయన ఛాయ్ తాపించే క్రమంలో మీరు ఫోటో తీసి ఆయన ఎక్కడో ఈ లోపు ఎక్కడో రేప్ చేసి వచ్చాడో మర్డర్ చేసి వచ్చాడో నాకు తెలియదు. మరి అంటే ఆయన నేను పైసలు ఇచ్చి ప్రోత్సహించి మర్డర్ చేయించినట్టు రేప్ చేయించినట్ట ఎంతవరకు ఏమిది కాబట్టి దయచేసి వాస్తవికతను అర్థం చేసుకోండి. మీకందరికీ మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్నా. నా ఆవేదనను కానీ నా యొక్క ఆశా భాషను కానీ ఇప్పుడు ఈ యొక్క ధోరణిని చూసి మీరు అపార్థం చేసుకోవద్దు నాయన. వాస్తవికతను అర్థం చేసుకొని నిజాలు బయటకు వస్తాయి. లేటుగా అయినా సరే లేటెస్ట్ సమాచారం బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కొక్క చెల్లి ఒక్కొక్క అక్క మాట్లాడుతుంటే మరి ఆమెకి ఆ యొక్క మంగళి మీద వ్యతిరేకత బాగుందో. అసలు మంగళి మీద ఇంతకుముందు చెప్పే కదా, నేనే మంగళితో మాట్లాడటం ఇష్టం లేక నంబర్ డిలీట్ చేసుకున్నా. కానీ ఒక బిడ్డ ఆడబిడ్డ నేను సంబంధం లేని వాడు నా దగ్గర అది కాదండి. మీరెవరు నాకు తెలియదు. మీరు వచ్చి మీ కాలనీలో ఎవడు ఇంతవరకు కరెంట్ పోల్ పెట్టలేదు అన్నారు. నేను ఎందుకు పెట్టా? ఇప్పటి వరకు మా సింగరేణి కాలనీలో మిమ్మల్ని దేవుని లెక్క పూజిస్తారు సార్. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కరెంటు మాకు వెలుగు ఇచ్చిరు. మీరు 30 సంవత్సరాల నుంచి ఎవరు ఏ రాజకీయ పార్టీ నాయకుడిని ఎవ్వరు కానీ ఇవ్వలేదు. అటువంటి తరుణంలో మీరు చొరవ తీసుకొని అక్కడ కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, అంధకారంలో ఉన్నారని ఆ చొరవతోటి మా ప్రాంతానికి మీరు కరెంట్ వేపించి స్తంభాలు వేపించి ఈరోజు లైట్లు వేపించారు. ఈరోజు ఆ వెలుగులో మేము ఉంటున్నామండి. అయితే నేను అప్పుడు వీళ్ళ కాలనీలో పోయి సింగరేణి హైదరాబాద్లో నడిబొడ్డులో ఉన్నటువంటి సింగరేణి కాలనీలో దుర్భరమైన పరిస్థితి. వాతావరణం వల్ల పెద్ద గాలి దుమారం వచ్చి ఎంత వచ్చినా కూడా చీకటిలో మగ్గే వాళ్ళు, పాములు తేళ్లు వస్తే వాళ్ళ పరిస్థితి దీనంగా ఉండేది. అంటే అప్పుడు కూడా సోషల్ కాన్షియస్ తోనే అరే వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి, నేను ఇక్కడ ఏరియాలో ఉన్నప్పుడు నేను చేయకపోతే వేరే వాడు చేయలేడనే కాన్సెప్ట్ తోనే చేశాను. అలాగనే ఇప్పుడు కూడా ఒక వ్యక్తికి అన్యాయంగా బలి చేస్తున్నారు, బలిపశువుని చేస్తున్నారు అనే కోణంతోనే తప్ప వేరేది కాదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఎస్ చట్టం ఉంది, తన పని దాన్ని చేస్తూ ఉంటుంది అని తెలిసి కూడా ఇంకా వెంటాడటం తప్పు. సార్ పవర్ కోటేశ్వరరావు సార్, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా చూస్తున్న సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ కానీ ప్రేక్షకులకు అందరికి కానీ ఈ సమాజంలో యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ చేతులు జోడించి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఒక యూనివర్సిటీలో ఒక మీడియా సమావేశంలో ఒక పాప వచ్చింది. కొంతమంది బట్టెబాజులు ఆ అమ్మాయిని బట్టి పట్టించి మాట్లాడించి గిరిజన నేతలు అందరినీ ఎదవలు వీలు అని రకంగా తిట్టడం అంటే అది కరెక్టు కాదు. గిరిజన జాతి అందరు పసిగడుతురు, గమనిస్తురు. ఆ బట్టెబాజులను ఖచ్చితంగా శిక్షిస్తారు. గిరిజన జాతి శిక్షిస్తుంది. ఖబర్దార్ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. మరొక్కసారి ఇటువంటి తప్పుడు ప్రచారం కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ చేస్తే మాత్రం గిరిజన జాతి సహించదు. దయచేసి దీని మీద కూడా వ్యంగ్యస్త్రాల జోలి పోకుండా మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రాయండి. మరొక వీడియో చేస్తాం. అవసరమైతే మేము ఎంతవరకు మళ్ళీ దీంట్లో క్షుణ్ణంగా పోయి నిజంగా ఒకటే తప్పు చేస్తే తప్పును తప్పు అనేవో అనాలి. అంటే అక్కడ గాడిద ఉంది, గుర్రం ఉంది. గాడిదని గాడిద అనాలి, గుర్రాన్ని గుర్రం అనాలి. గుర్రాన్ని గాడిద గుర్రం చేస్తే సమాజం అందరూ అరే ఈమె ఎక్కడ దిమాగ్ లేనోడు అంటారు. కానీ ఇది వాస్తవికతను అర్థం చేసుకోండి. మంగళి ఎప్పుడు ఎంటర్ అయింది వాస్తవంగా నేను కాలేదు. మంగళి అనే ఆవిడ ఎంటర్ కాలేదని చెప్పను. ఎందుకు? వీళ్ళు కోట్లు సంపాదించుకున్న తర్వాత వీళ్ళు చేసే యొక్క ప్రోగ్రాంలో నన్ను కూడా పిలుస్తారు, వేరే వాళ్ళే పిలుస్తారు. మంగళి కాకుండా ఇంకొక ఎవరినో సుమనో ఇంకొక ఆవిడ పిలుస్తారు. కాకపోతే ఈమెకంటే ఎక్కువ పైసలు ఇస్తారు. అంటే ఇది యాంకరింగ్గా లేదా ఒక పాట పాడటానికి కానీ ప్రోగ్రామ్ చేసి బతికే ఆవిడని ఈ విధంగా లాగి ఇంత రచ్చ గాలి చేయడం సిగ్గు ఉండాలి. మనిషి పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ అంటారు. కానీ ప్రతి ఒక్కడు మట్టి బొమ్మ కంటే హీనమైన బతకడం ఎంతవరకు అన్యాయం? దయచేసి వాస్తవికతను అర్థం చేసుకొని
వ్యంగ్యంగా జోలికి పోకుండా ఇంకా మీకేమైనా సమాచారం తెలిస్తే రాయండి, లేదా మంగ్లీకి నేను పైసలు ఇచ్చానని ఎవరైనా చెప్తే నేను వస్తాను, మోతిలాల్ వస్తాం, మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతాం, మంగ్లీతో మీకు మీ ఒడ్డుతో సహా మీ పైసలు ఇప్పిస్తాం, ఓకేనా? కానీ అనవసరంగా అదిగో నాన్న ఇదిగో పులి పొగ ఉంది ఇది ఉంది ఏంటి ఎంతవరకు న్యాయం? ఇది బాగలేదండి దయచేసి. కాబట్టి ఇప్పుడు ఎక్కడో దుబాయ్లో పెట్టు మరి ఘోరం. పొద్దున్నే వీడియో అది కూడా దీంట్లో ప్లే చేస్తా, నువ్వు విను. మంగ్లీ అనే ఆవిడ దుబాయ్లో కూడా ఉంది. ఇంకొకటి ఇక్కడ 10 ఎకరాలు అనగానే ఇవన్నీ ఫేక్ వార్తలు సార్, ఫేక్ వార్తలు ఉండొచ్చు పోయి, నేను కాదనట్లే. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక మచ్చ వేసిన తర్వాత ఇంకా ఎన్ని రకాల లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు దూరపు కొండ నూనెపండి, దూరపు చూస్తే ఏం మంచిగా ఉంటుంది, కానీ దగ్గర పోయి చూస్తేనే లోతుపాట్లు ఉంటాయి. మంగ్లీ అనే ఆవిడని ఒక్కసారి పిక్చర్ మీద తీసుకొస్తే ఆ మీద వస్తాయి. చిన్నప్పుడు ఎక్కడో గొడవ పడ్డది ఉంటుంది, అత్త కూతురు అది కూడా మాట్లాడేది, అది కూడా విన్నాను, రకరకాలుగా విన్నా. అవన్నీ పద్ధతి కాదండి. ఇది అదే మన పాత రోజుల్లో సామెతలు కూడా అంత అలా తప్ప కాదు. దూరపు కొండ నునుపు, దూరం ఉన్నంతసేపు దేవతలాగా ముఖ్యం. కానీ ఒక్కసారి బజార్కి ఇచ్చిన తర్వాత ముఖం మీద మోటివలు ఉన్నాయా, లేదా ఇక్కడ ఎట్లా ఉంది, కాటుక పెట్టిందా, అవన్నీ దగ్గర నుంచి కనపడతాయి. కాబట్టి లోపాలుగా మనం భావిస్తాం. దయచేసి అందరూ వాస్తవికతను అర్థం చేసి ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయకుండా, వారి జీవితంలో తొంగి చూడకుండా, వాళ్ళకి అశాంతి లేకుండా చేయటం అది మహాపాపం. దాని కర్మఫలంగా మీరు తర్వాత అనుభవిస్తారని తెలియజేస్తూ, ఇంకొకటి ఈ యొక్క విషయం పోలీసు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇంకా దీని మీద ఎవరు అనవసర వాక్యాలు కానీ అనవసరంగా చర్చ జరగడం మంచిది కాదనే ఉద్దేశంతోనే సమయస్ఫూర్తిగా ఆలోచిస్తూ మరొక్కసారి నమస్కారం. థ్యాంక్ యూ సార్.